మౌనిక హత్య కేసు జరిగి సరిగ్గా 11 రోజులైంది. ఈ సందర్భంగా చాలా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. రవీంద్ర హత్య చేసినట్టు చెప్పిన ఇంటికి సమీపంలోనే మరో ఇంట్లో అతను హత్య చేసినట్టు తాజాగా పోలీసుల విచారణలో వెల్లడైంది. మీరు చూడొచ్చు, ఇక్కడికి దగ్గరలో ఉన్న కీర్తి ఎన్క్లేవ్ లో అతను నివాసం ఉంటున్నాడు దాదాపు ఏడాది కాలం. అయితే పోలీసులు అలాగే ఇతర వర్గాలకు కూడా అతను అక్కడే హత్య చేసి శరీర భాగాలను అక్కడ ముక్కలు చేసి వేరు వేరు ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసినట్టు చెప్పడం జరిగింది. అయితే అక్కడ మనం చూస్తే అక్కడ సీసీ ఫుటేజ్ సంబంధించిన అంశాలు బయటపడలేదు. అయితే ఈ సంఘటన నేపథ్యాన ఇటీవల పోలీసులు తిరిగి అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈ దశలో చూసుకుంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ సమీపం అంటే దాదాపుగా కీర్తి ఎన్క్లేవ్ నుంచి దాదాపుగా 150 మీటర్ల దూరంలో ఉన్న ఈ ఇంట్లోనే అతని స్నేహితుడు నివాసం ఉంటున్నాడు. అతని స్నేహితుడి ఇంటికే ముందుగా తీసుకొచ్చి ఇక్కడ ఆమెను హత్య చేసి ఇక్కడే ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి ఆ తర్వాత బ్రీఫ్ కేసులో పెట్టుకుని ఆ ఇంటికి తీసుకెళ్లినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఇంత సంఘటన ఇంత తీవ్రంగా జరిగినప్పుడు కూడా నిందితుడు ఒక రకంగా పోలీసులను తప్పుదారి పట్టించిన పరిస్థితి ఉంది. వాస్తవానికి చూసుకుంటే తెలుగుదేశం నుంచి కూడా పోలీసులు కీర్తి ఎన్క్లేవ్ లోనే నిందితుడు రవీంద్ర మౌనికని హత్య చేసినట్టు చెప్తూ వచ్చారు. అయితే మొదటి నుంచి కూడా పోలీసులు ఎవరైతే నిందితుడు చెప్పిన అంశాలనే ప్రామాణికంగా తీసుకున్నట్టు ఇక్కడ ఉన్న పరిస్థితి బట్టి తెలుస్తుంది. ఒక రకంగా నిందితుడు పోలీసులను తప్పుదారి పట్టించారా లేక పోలీసులు సరిగా దర్యాప్తు చేయకపోవడం వల్ల ఈ రకంగా జరిగిందన్న విషయంపై రెండు భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మనం చూస్తున్న ఈ ఇంట్లోనే అతను మౌనికను హత్య చేశాడు. ఆ హత్య చేసిన తర్వాత శరీర భాగాలను వేరు వేరు ప్రాంతాలకు తరలించాడు. అయితే పోలీసులు ఇప్పుడైతే మొదటి నుంచి కూడా ఎవరైతే స్నేహితుడు ఉన్నాడో ఆ స్నేహితుడు ఇచ్చిన సమాచారం బట్టే రవీంద్ర పోలీసులకి అదుపులోకి వచ్చాడు. అట్లాగే లొంగిపోయినట్టు తెలుగుదేశం నుంచి చెప్తున్నారు. అయితే మనకున్న సమాచారం బట్టి ఈ ఇంట్లో రవీంద్ర స్నేహితుడు ఉంటున్నాడు. ఇతను ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. స్నేహితుని ఇంటికి మౌనికాన్ని తీసుకువస్తానని చెప్పి అతని దగ్గర తాళం తీసుకుని ఈ రకంగా అతను హత్య చేసి హత్య తర్వాత ఆ శరీర భాగాలను తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు కూడా చాలా అంశాలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడికి అతని స్నేహితుడు సహకరించాడా లేక నిందితుడికి అసలు విషయాలు చెప్పకుండా ఈ రకంగా చేశాడా అనే విషయంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దశలో మొదట నిందితుడికి సంబంధించిన స్నేహితుడిని పోలీసులు అనుమానించలేదు. అయితే తాజాగా ఎవరైతే పోలీస్ కస్టడీకి రవీంద్రని తీసుకున్నారో ఇప్పుడు లోతుగా విచారణ జరిపితే ఎన్నో నమ్మలేని అంశాలు బయటపడుతున్నాయి. ఈ దశలో తొలి దశ నుంచి కూడా రవీంద్ర పోలీసుల్ని ఇతరులని తప్పుదారి పట్టించిన పరిస్థితి. ఈ దశలో 3 రోజుల కస్టడీకి నిందితుని తీసుకున్న దశలో మరిన్ని నిజాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, LV నగర్ నుంచి.